అదే నమస్కారం. కొంతమంది విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుకుంటారు. వారికి పిల్లలు ఉన్నారు, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు, ఇక వాళ్ళు పెళ్ళిళ్ళు అన్నప్పుడు దగ్గర అవుతారు. మళ్ళీ పెళ్ళి అయిపోయాక మళ్ళీ ఎవరి దగ్గర వాళ్ళే. కొంతమంది మాత్రం చాలా అరుదుగా విడాకులు తీసుకున్న తర్వాత అనుకోకుండా కలుస్తారు. ఆ కలిసిన తర్వాత ఇక పెళ్ళేమొద్దు, బట్ మనం కలిసి జీవిద్దాం అనుకుంటారు. ఇది అరుదుగా జరుగుతుంది. అలా ఇప్పుడు ఇండియాలో ఒక జంట, ప్రియదర్శన్ సీనియర్ డైరెక్టర్, లిస్సీ ఆమె వచ్చేసి సీనియర్ హీరోయిన్, ప్రజెంట్ రకంగా మాజీ హీరోయిన్ అనొచ్చు. ఆమె తెలుగు, తమిళం, మలయాళంలో మంచి సినిమాలు తీసింది. ప్రియదర్శన్ డైరెక్షన్ కూడా వచ్చింది. వీళ్ళు మోహన్ లాల్కి తర్వాత మన మమ్ముటికి బాగా క్లోజ్, మలయాళం వాళ్ళు కదా. సో ఇప్పుడు వీరికి సంబంధించిన కొన్ని వార్త ఏంటంటే, వాళ్ళ పిల్లలు కళ్యాణి ప్రియదర్శన్ తెలుగులో హలో సినిమాతో పరిచయం అయింది. తర్వాత చిత్రలహరి, మొన్న మలయాళంలో వచ్చేసి కొత్తలో కూడా ఒక సినిమా వచ్చింది, 300 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా అయితే. అందులో మెయిన్ లీడ్ హీరోయిన్ ఈమె, లేడీ ఓరియంటెడ్ మూవీ 300 కోట్లు కొట్టేసింది. ఆ కళ్యాణి ప్రియదర్శన్ వీళ్ళ పాపే. సో ఈ కళ్యాణికి ఒక అన్న ఉన్నాడు, సిద్ధార్థ్ అని. సిద్ధార్థ్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ ఇద్దరు కూడా కలగలిసి వాళ్ళ అమ్మ నాన్నే కలిపారని చెప్పేసి తెలిసింది. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, విడాకులు తీసుకున్నారు 2016లో, పెళ్లి చేసుకుంటే 1990లో, అంటే 26 సంవత్సరాలు కలిసి ఉన్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు మరలా కలిశారు. ఓ రకంగా పెళ్ళైంది, విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు మరలా కలిసి ఉంటున్నారు. సో మమ్ముట్టి విషయం చెప్పినాడు క్లియర్గా, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, వాళ్ళు కలిసిరని తెలియక నేను సంతోషపడ్డాను, నా దగ్గరికి వచ్చారు, సో అదే నేను షేర్ చేస్తున్నా అన్నాడు. ఈ ప్రియదర్శన్ త్వరలో భూత్ బంగ్లా అని చెప్పేసి హిందీ మూవీ మన టాబు తర్వాత అక్షయ్ కుమార్ వీళ్ళతో రేపు ఏప్రిల్ 10వ రిలీజ్ కాబోతోంది. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, మీలో కూడా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత డిస్టర్బెన్స్ ఉంది, కలిసి ఉండలేకపోతానన్నప్పుడు విడాకులు తీసుకోండి, దూరం జరగండి, చట్టబద్ధంగా అన్ని ఫార్మాట్స్ కంప్లీట్ చేసుకోండి. ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. కొన్నాళ్ళకి అనిపించింది కలిసి ఉంటే బాగుంటుంది, లేదా ఒకసారి కలిసి మాట్లాడుకుని అనిపించింది, కలవండి, కలిసి మాట్లాడుకోండి, అండ్ మరలా జర్నీ చేయాలనిపించినప్పుడు చేయండి. దెన్ అప్పుడు ఒక వయసు వచ్చేసింది, సమాజంలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఓవర్కమ్ చేసి వచ్చేసారు, ఎన్నో చూస్తున్నారు, పెళ్ళిళ్ళు పెద్దోళ్ళారు, పెళ్ళిడికి వచ్చినారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇక అప్పుడు మరలా మీకు పెళ్ళి అవసరం లేదు, నన్ను అడిగితే మీరే కదా, హ్యాపీగా కలిసి ఉండండి. ఎవరికి నచ్చినట్టు వారు ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా. మొన్న సమంత విషయంలో కావచ్చు, మరికొందరి విషయంలో కావచ్చు, విడాకులు అయిన తర్వాత చాలామంది కోరుకుంది ఇదే, మళ్ళీ కలిస్తే బాగుండు. ఆమె సైనా నెహ్వాల్ అనుకుంటా, విడాకుల దాకా వెళ్ళింది టాపిక్, బట్ వద్దనుకున్నారు. ఇలా మరికొంతమంది ఉన్నారు, విడాకుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు, విడాకులు తీసుకొని కలిసి ఉన్న వాళ్ళు. బట్ ఏజ్లో ఒక ఏజ్ అన్నది వచ్చాక, వయసు మీరాక విడాకులు తీసుకొని కూడా ఒకరొకరు తోడుందాం అని కలిసి ఉంటారు చూసారా, అది నిజమైన మెచ్యూరిటీ అంటే.